అదృశ్యం వచ్చి శేఖర్ నుంచి లోపు దరిద్రం వచ్చి లిఫ్ట్ ఇస్తుంది. వాడు ఎగిరింది నువ్వు చూస్తాను పిక్చర్. Hello guys, welcome back to my channel. This is Bunny. You're watching Mr. ADV Traveler. So after long time తర్వాత మనమైతే ఆఫ్ రోడింగ్ చేయబోతున్నాం. సో ఆఫ్ రోడింగ్ లొకేషన్ ఇక్కడ నుంచి అరౌండ్ 35 కిలోమీటర్స్ ఉంది. సో మేము ముగ్గురం వెళ్తున్నాం, నేను, సుంజయ్ బ్రో అండ్ సాయి బ్రో. హిమాలయన్ ADV 250 అండ్ RS 200. సో హిమాలయన్ ADV మాత్రం ఆఫ్ రోడింగ్ క్రేజీ చేయబోతున్నాం. అండ్ లొకేషన్ కూడా వీడియోస్ చూసినా. సో ఆడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ ఎట్లుంది ఏంది అని మొత్తం చూపిస్తా. సో వెల్కమ్ బ్యాక్ టు గోప్రో వ్యూ. అండ్ మనం మీటర్ లొకేషన్ కి అయితే వెళ్తున్నాం. సో ఆల్రెడీ సాయి బ్రో వచ్చిండు, సుంజయ్ బ్రో ఆన్ ద వే అండ్ బ్రో డెకత్లాన్ టీ-షర్ట్. హాయ్ బ్రో, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సేమ్ టు యు బ్రో. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. It's a boy thing. సెల్లో మీటప్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయే లొకేషన్ అరౌండ్ ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది. సుంజయ్ బ్రో అయితే లీడ్ చేస్తుండే ప్రజెంట్. యాడ్ కురాన్. అరే నవ్వకురి బ్రో, బ్లాగ్ చే ఎందుకు బ్రో, ఒక మనిషి ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయరు బ్రో. శేఖర్ అన్న చెప్తా. సో ఇక్కడైతే మనం ఆగో ఆడుకోడు మీ అమ్మ ఎవ్వడు బ్లాగ్ చేయనిస్తలేడు. సో ఇక్కడైతే మనం బూస్ట్ బ్రేక్ కోసం ఆగినాం. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయే లొకేషన్ ఇంకో 10 కిలోమీటర్స్ ఉంది. నేను బ్లాగ్ చేసేదే అమాస్ పుణ్యానికి ఒకసారి, దాంట్లో కూడా మైక్ పని చేస్తలేదు. ఇంతసేపు తీసుకొచ్చిన రికార్డులు అన్ని బుక్ అయినాయి. ఏంది బ్రో ఇట్లా అయింది? అదృష్టం వచ్చి లిప్ తీసి ఇచ్చేలోపు దరిద్రం వచ్చి, అది కాదు, అదృష్టం వచ్చి షేక్ ఇచ్చేలోపు దరిద్రం వచ్చి లిప్ తీసిస్తుంది. బాయ్. ఇట్లా మైక్ అయితే బుక్ అయిపోయింది. అండ్ ఇంటికి పోయిన తర్వాత కొత్త మైక్ తీసుకోవాలి. సో ఇప్పుడైతే ఇక్కడ ఏం చేయాలి, బ్లాగ్ ఇక్కడ నుంచి అరౌండ్ 10 మినిట్స్ దూరం అంతే ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ అక్కడ స్టార్ట్ చేస్తా బ్లాగ్. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీట్ అవుదాం. ఎవరికి ఇంటర్నెట్ సాయి బ్రో. కిరాక్ ఉంది బ్రో నిజంగా. ఎంత హైట్ ఎగిరింది తెలుసా ఆడ అసలు. సూపర్. సెషన్ రాగానే ఇక కరెక్ట్ ఫామ్లో మొత్తం కొట్టాలి. 1-2 కొట్టగానే మా కిరాక్ అనిపించింది. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. లొకేషన్ అయితే రీచ్ అయిపోయినాం. అండ్ లొకేషన్ మాత్రం ఆల్రెడీ 1-2 స్టంట్లు చేసినాం. క్రేజీ ఉంది. సాయి బ్రో ఇది ఎంత హైట్ ఎగిరింది తెలుసా. సాయి బ్రో ఎట్లా అనిపిస్తుంది బ్రో ఆ ఒక్క స్టంట్ కి? ఎట్లా అనిపిస్తుంది? కళ్ళలో చూడు బ్రో, నీకు అర్థమవుతుంది. నిజంగా అసలు క్రేజీ ఉంది. సో ఇంకా శశన్న వాళ్ళు రాలే, అన్న వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ చిన్న లేక్ ఉంది. సో అందులో ఫిషింగ్ అయిపోతున్నాం. తెలుసుగా సుంజయ్ బ్రో ఏడుంటే ఆడ ప్రతి ఒక్క యాక్టివిటీ అవుతుంది ఆడ. సో ప్రాపర్ గా కొట్టాలి. సో ఇదంతా ఉంది కదా సర్కిల్, ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. ఇట్లా మ్యాగీ ఉంది. సో ఇప్పుడు ఆ మ్యాగీ అంతా మా అన్న వాళ్ళు వచ్చినాక కొట్టాలి. ఇప్పుడు మ్యాగీ పడదామా చేపలు తొందరగా. నువ్వే లేట్ చేస్తున్నా టైం. ఎంత బరువు ఉంది బ్రో? బరువులేదు, ఇరుక్కున్నా. దీంట్లో మొత్తం ఫిషింగ్ సామాన్లు అన్ని ఉంటాయి. నాకు ఇది ఒకటి, ప్రతిసారి బండి ఆఫ్ చేయడం మర్చిపోతా. బ్యాటరీ దొబ్బుతుంది. కొత్త బ్యాటరీ కొంటాం. బాబా వ్యూ చూసిరా ఒక్కసారి ఇంకొకసారి మహేష్ బాబు సినిమాలో ఆగు ఆపో. సో ఇప్పుడు ఇంత పెద్ద గుంతుంది కదా బ్రో, వాళ్ళకి పోతానంట. సాయి బ్రో ఫస్ట్ టైం వచ్చిండు, ఘోరం ఎక్సైట్ గా ఫీల్ అవుతుంది. మలుపుకొని ఇట్లా వచ్చేసే దీని మీకు. ఫైనల్లీ శశి అన్న కూడా వచ్చేసిండు, పవర్ స్లైడ్ కొట్టబోతుండు. ఇప్పుడు ఒక్కొక్క క్లిప్స్ ఎట్లా వస్తాయి చూడండి అసలు. చెల్లో ఇంతసేపు కార్ అయిపోయింది కదా, ఇప్పుడు మన బైక్ అది సాయి ప్రో చూడ అసలు ఇట్లా కొడుతున్నావు క్రేజీ. చలో ఇప్పుడు మనది చూపిద్దాం, మన ప్రతాపం.
నా బైక్ హ్యాండిల్ ఎట్లా కొంచెం బెండ్ అయి ఉంది. ఈ ఆఫ్ రోడింగ్ కంప్లీట్ అయిపోయే లోపు నాకు తెలిసి బైక్ హ్యాండిల్ మొత్తం బుగ్గా. హైలైట్ వేసింది పడ్డా అసలు. నిజంగా చెప్తున్నా కదా, అసలు ట్రాక్ మాత్రం క్రేజీ ఉంది. కొంచెం అటు ఇటు అయింది అనుకో స్మాష్. నా బండి స్పాయిల్. హ్యాండిల్ బెండ్ అయిపోయింది. ఇగో హ్యాండిల్ బుగ్గా. ఎగిరింది నువ్వు చూస్తాను పిచ్చర్ హ్యాండిల్ వంగిపోయింది. ఇది అవడానికి మేము ఇద్దరం పడ్డాం. ఈడ కూడా తెలుసు దాడుతుంది అంటారే ఉన్నాడు. అప్పటికే చూడు 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 అంట. హ్యాండిల్ బెండ్ అయిపోయింది. హ్యాండిల్ బెండ్ కాలే బండి, అది వెనకాల కొంగింది, ఇట్లా కిందికి వంగింది, ముందు బెండ్ అయింది. అవును. ఇంకా ఇప్పుడు అదేమైంది బండి అది అలవాటు. నువ్వు హ్యాండిల్ కరెక్ట్ పట్టుకున్నావు. హ్యాండిల్ వదిలేస్తారు, భయపడి హ్యాండిల్ వదిలేస్తారు. భయపడి బ్రో నీకు బ్రో భయం వదిలేస్తారా మన క్లిప్ మధ్యలోకి దిగిపోయినా లాస్ట్ ఆల్మోస్ట్ ఎండింగ్ లో దిగిన అసలు వీడియో అదే ఇంక ఎక్స్టెండ్ చేయాలి బ్రో దాని నుంచి. టైం అయితే 1 అవుతుంది. అసలు ఎంత ఘోరంగా ఎంజాయ్ చేసినామంటే ఇగో ఎంత క్రేజీ ట్రాక్ ఉంది. సో ఇంత ఎక్సైట్మెంట్లా జస్ట్ గోప్రోకి మైక్ సరిగా లేదు కాబట్టి జస్ట్ గోప్రోలో వీడియోస్ తీసిన. అండ్ చెప్తున్నా కదా ఇక్కడ నుంచి ఇంత హైట్ అసలు క్రేజీ అంటే క్రేజీ చేసినాం మాత్రమే. అండ్ లోపల ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో నెక్స్ట్ టైం నా కార్ తీసుకొని వద్దాం అనుకుంటున్నా. సో అప్పటి వరకు మొత్తం అయిపోతుంది. సో అప్పుడు ఇంకా క్రేజీ చేస్తాము. సో ఇంకెందుకు లేట్. హే గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.